ఇండియా తలపడబోతోంది. సో ఈరోజు మ్యాచ్ పైన మన ఇండియా టీం ఆడట్లేదు కాబట్టి అంత పెద్ద ఎగ్జైట్మెంట్ అవసరం లేదు. బట్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బరిలో ఉన్నాయి. ఫైనల్కి మనతో పాటు ఢీకొనేది ఎవరు? బంగ్లాదేశా, పాకిస్తానా? సో పాకిస్తాన్ అయితే డెఫినెట్గా ఆ హోర్ రసవత్తమైన పోరు ఉంటబోతోంది. ఫైనల్లో ఇండియా మరోసారి పాకిస్తాన్ని నేల కురిపించబోతున్నది మాత్రం చాలా స్పష్టం. బట్ ఈరోజు మ్యాచ్ సంబంధించి మాట్లాడదాం. మనతో ఢీకొనబోయేది ఎవరో డెఫినెట్గా మనం కొంత ఆలోచించాల్సిందే. ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ ఆడబోతున్నారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా కూడా రన్ రేట్ ఆధారితంగా ఫైనల్కి పాక్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఫైనల్లో టీమిండియాతో ఒకవేళ కనుక ఈరోజు వర్షం నేపథ్యంలో మ్యాచ్ రద్దయినా ఇంకేదైనా డిస్టర్బెన్సెస్ జరిగినా పాక్ అండ్ టీమిండియా తలపడబోతున్నాయి. ఎస్, మాట్లాడదాం. మనతో పాటుగా సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. సుధీర్ గారు, ఫస్ట్లీ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. రైట్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ఏంటి ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మన టీమిండియా లేదు కాబట్టి అంత ఉత్కంఠ, అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు. బట్ మనతో ఢీకొనేది ఎవరన్న దానిపైన కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి వాట్ డు వి ఎక్స్పెక్ట్? ఐ థింక్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి సచిన్, అందులో డౌట్స్ లేవు. ఎందుకంటే బికాస్ బంగ్లాదేశ్ అండర్ ప్రెషర్ లో ఉన్నారు అండ్ నిన్న మ్యాచ్ తర్వాత మళ్ళీ వాళ్ళకు బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడే పరిస్థితి ఏర్పడింది ఈ రోజు. సుధీర్ గారు, మనోజ్ స్పీకింగ్ టు యూ. సో ఫైనల్ గా టీమిండియాతో తలపడేది పాకిస్తాన్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఐ థింక్ పాకిస్తాన్ తోటి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వి స్టార్ట్ డిస్కషన్ సచిన్, ఆ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. బికాస్ పాకిస్తాన్ చీఫ్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోషన్ నఖ్వీ, అండ్ మనందరికీ తెలుసు అతడు పంజాబ్ పాకిస్తాన్ అంటే పంజాబ్ దెర్ ఆర్ 2 పంజాబ్స్, వన్ ఇన్ పంజాబ్ ఇండియా, వన్ ఇన్ పాకిస్తాన్. చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ఫెడరల్ మినిస్టర్గా ఉన్నాడు. అండ్ దట్ అతడు రియల్గా చెప్పాలంటే ఒక మంచి పొజిషన్ ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తి అండ్ ఒక అందరినీ మంచి బాటలో నడిపించేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కూడా ఐ థింక్ జీర్ణించలేకపోతున్నారు. ఈవెన్ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా యాక్చువల్లీ దుమ్ము రేపుతున్నారు అతని పైన, అతడు చేసే కమెంట్స్ బాగాలేవని చెప్పి. బికాస్ రీసెంట్ గా ఒక కమెంట్ లో క్రిస్టియానో రొనాల్డో యొక్క జెట్ క్రాష్ విషయం అతడు చేయడం అనేది. బికాస్ వెన్ వి ఆల్ నో దట్ క్రిస్టియానో రొనాల్డో ప్లేస్ ఇన్ సౌదీ అరేబియా నౌ, అండ్ అల్ నసీర్ 4-0తో ఓడించినప్పుడు ఆ జెట్ క్రాష్ యొక్క వీడియో అనేది చాలా పాపులర్ అయిపోయింది. అండ్ దాన్ని జస్ట్ మిమిక్ చేయడం అనేది మనం చూసాం. రౌఫ్ వెన్ హీ బౌల్డ్ రీసెంట్లీ అగైన్స్ట్ ఇండియా ఆన్ 21st. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ లాగా కనబడుతున్నాయి, డౌటే లేవు అందులో. అండ్ అందుకనే ఈరోజు ఐసీసీతో ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఐసీసీ మీటింగ్ లో ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్ యాక్చువల్లీ. అఫ్ కోర్స్ దాంట్లో సూర్యకుమార్ యాదవ్ యొక్క ఇష్యూ కూడా ఉంది, బికాస్ అతడు షేక్ హ్యాండ్ చేయలేదని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు. సో ఐ థింక్ దే ఆల్ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఎందుకంటే రిచర్డ్సన్ ది మ్యాచ్ రెఫరీ అండ్ అదే రకంగా పైక్రాఫ్ట్ ఇద్దరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ సాల్వ్ కావాలి. బికాస్ ఎవ్రీబడి, నో డౌట్ అబౌట్ ఇట్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్. ఎందుకంటే అలా జరుగుతూనే కొంచెం ఫైట్ ఉంటుందని చెప్పి. అండ్ నిన్న అఫ్ కోర్స్ ఇండియన్స్ కొంచెం స్ట్రగుల్ అయినారు, కాలేదని కాదు. ఎందుకంటే మంచి వండర్ఫుల్ స్టార్ట్ తర్వాత ఒక 200+ స్కోర్ చేసి ఒక అవకాశాన్ని వాళ్ళు చేజార్చుకున్నారు. అండ్ ఆ తర్వాత బంగ్లాదేశ్ దే డిడ్ వెల్. రియల్ గా చెప్పాలంటే ఓవరాల్ మిగతా టీమ్స్ తోటి కంపేర్ చేసినట్టయితే దే హావ్ డన్ వెల్ సో ఫార్. సుధీర్ గారు, నేను మనోజ్ మాట్లాడుతున్నా. మై సెల్ఫ్ మనోజ్ అండి, యు ఆర్ స్పీకింగ్ టు మనోజ్. సో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈరోజు జరిగే మ్యాచ్ పైన, బిఫోర్ వి స్పీక్ అబౌట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఆర్ వాట్ ఎవర్ ద పాలిటిక్స్ ఆర్ వాట్ ఎవర్ ద హ్యాపెనింగ్ ఐసీసీలో ఏం జరుగుతుందనే దానికంటే ముందు ఈ రోజు మ్యాచెస్ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? పాకిస్తాన్ కొంత డెఫినెట్ గా అది మన చతుర్థ దేశం అయినా కూడా ఇట్స్ గోయింగ్ టు ప్లే గుడ్ గేమ్ ఆడుతోంది కదా. మనోజ్, నేను అనుకుంటాను పాకిస్తాన్ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. బికాస్ వాళ్ళకి మొన్నటి విక్టరీ నేను అనుకుంటాను అగైన్స్ శ్రీలంక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దే బౌల్డ్ వెల్, దే ఫీల్డెడ్ వెల్, దే టుక్ సమ్ వెరీ గుడ్ క్యాచెస్ యాక్చువల్లీ. అండ్ మెల్లమెల్లగా వాళ్ళు రిథంలోకి మూమెంటంలోకి వస్తున్నారు. అండ్ ఐ థింక్ వాళ్ళకే ఛాన్సెస్ కొంచెం బెటర్ గా కనబడుతున్నాయి అగైన్స్ బంగ్లాదేశ్. ఎందుకంటే బంగ్లాదేశ్ కొంచెం నిన్నటి డిఫీట్ అనేది కూడా కొంచెం వాళ్ళను కొంచెం బ్యాక్ ఫుట్ లో ఉంచింది. అండ్ అన్ఫార్చునేట్లీ నిన్న కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళు ఎందుకు ఆడించలేదో అసలు యాక్చువల్గా దెర్ వర్ నో రీజన్స్ యాక్చువల్లీ. అంటే స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవు అందులో. వాళ్ళు లిటన్ దాస్ ఆడించలేదు, మెహదీ హాసన్ ఆడించలేదు. మరి ఈ రోజు వాళ్ళు ఫిట్ గా ఉండి ఆడతారా? బికాస్ వాళ్ళ పేపర్ స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ అదే రకంగా ఛాన్సెస్ డెఫినెట్లీ పాకిస్తాన్ కి ఎక్కువగా కనబడుతున్నాయి.
అంటే ఇప్పటి వరకు పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి తీరు చూసినా బౌలింగ్లో కూడా రాణించగలుగుతున్నారు. నిన్నటి మ్యాచ్లో కూడా చూసారు మనం, బంగ్లాదేశ్ అగేన్స్ట్ బౌలింగ్ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్. అంటే ఇండియన్ ప్లేయర్స్నే కొంత ఇబ్బందులకు గురి చేశారు అని అంటే పాకిస్తాన్ని ఇబ్బందికి గురి చేసి వాళ్ళని నేల కురిపించే అవకాశం లేదంటారా? ఈవెన్ శ్రీలంకను కూడా కష్టపెట్టారు వాళ్ళు. శ్రీలంక తోటి గెలవడం అనేది కూడా ఒక బిగ్ ఎఫర్ట్ యాక్చువల్లీ, ఒక బిగ్ బూస్టింగ్ ఇచ్చినటువంటి మ్యాచ్ అది, వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెంచినటువంటి మ్యాచ్ అది. శ్రీలంకను ఓడించడం అంత ఈజీ కూడా కాదు. శ్రీలంక యాక్చువల్లీ ఇప్పుడు ఈ గ్రూప్ లో చూసినట్లయితే ఐ థింక్ శ్రీలంక వాజ్ డెఫినెట్లీ ఏ బెటర్ టీమ్ మ్యాచ్, డౌటే లేదు అందులో. అండ్ శ్రీలంకను ఓడించిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఇండియా తోటి కూడా మీరు అన్నట్టుగా నిన్న మంచి పర్ఫార్మెన్సే కనబరిచారు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ అనేది లేదు, ఆ స్టెబిలిటీ అనేది లేదు అసలు. యాక్చువల్గా ఎవరో ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా అందరూ ఆడటం లేదు. వాళ్ళకంటే డీప్ గా బ్యాటింగ్ లైనప్ లేకపోవడం అనేది ఇట్స్ అ బిగ్ ఇష్యూ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మేబీ ఇండియన్ బౌలర్స్ కూడా కొంచెం ట్యాకిల్ చేసి ఉండొచ్చు కదా, ఇబ్బంది గురి చేసి ఉండొచ్చు కదా. యా ఆఫ్ కోర్స్, వై నాట్, బికాస్ ఆన్ డే బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా మనందరికీ తెలుసు దే ఆర్ యాక్చువల్లీ అంటే T20 లాంటి ఫార్మాట్ లో ఇండియాను కూడా చాలా కష్టపెట్టారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ కష్టపెట్టలేరని కాదు, బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు నిన్న మ్యాచ్ తర్వాత ఇమీడియట్లీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ ఆడడం అనేది కూడా T20 ఫార్మాట్ దట్టు ఇటువంటి బిగ్ టోర్నమెంట్ లో డెఫినెట్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బికాస్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూ టు బి వెరీ ఫ్రెష్ యాక్చువల్లీ. పాకిస్తాన్ జస్ట్ 1 day రెస్ట్ అనేది సరిపోయింది. అండ్ దట్టు పాకిస్తాన్ కూడా శ్రీలంకను ఓడించారు, బంగ్లాదేశ్ శ్రీలంకను ఓడించింది. సో పాకిస్తాన్ ఐ థింక్ ఈవెన్ అగైనెస్ట్ ఇండియా కూడా సెకండ్ మ్యాచ్ లో ఐ థింక్ బెటర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఫస్ట్ లీగ్ మ్యాచ్ లో మీరు కంపేర్ చేసినట్లయితే దేర్ వాజ్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ కనబడ్డాయి వాళ్ళ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో. డెఫినెట్లీ దెర్ వాజ్ బిగ్ ఇంప్రూవ్మెంట్ యాక్చువల్లీ. అంటే 19th ఓవర్ వరకు ఇండియన్ బ్యాటర్స్ ను ఆడించారు అంటే డెఫినెట్లీ వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ గానే ఉంది, డౌటే లేదు. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి పాకిస్తాన్ బౌలింగ్ వర్సెస్ బంగ్లాదేశ్ టీమ్ యాక్చువల్లీ. బంగ్లాదేశ్ కు మెయిన్ సమస్య ఏంటంటే ఓన్లీ ఓపెనర్స్ మినహాయించి మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ లో లేకపోవడం అనేది దట్స్ బీన్ ఎ బిగ్ వరీ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫర్ దెమ్. Okay, what about పాకిస్తాన్? పాకిస్తాన్ ఎటువంటి ఫామ్ లో ఉంది? కానీ మిగతా వాళ్ళు దే హావ్ రియల్లీ డన్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. పాకిస్తాన్ స్ట్రెంత్ ఏంటి? పాకిస్తాన్ ఎటువంటి ఫామ్ లో ఉంది? రీసెంట్ మ్యాచెస్లో వాళ్ళకి బూస్టప్ ఇచ్చింది. రీసెంట్ మ్యాచ్లో ఇండియాతో కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం తర్వాత వాళ్ళు కొంత ఇప్పుడిప్పుడే మళ్ళీ మ్యాచెస్లోకి కొంత కసి మీద ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో శ్రీలంకతో మ్యాచ్లో వాళ్ళు గెలిచారు కాబట్టి ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? Mainly actually it all depends on how these two bowlers bowl in the first 4-5 overs ముఖ్యంగా. అఫ్ కోర్స్ నేనేమనుకుంటానంటే అంటే పాకిస్తాన్ కెప్టెన్ కూడా రౌఫ్ అనుకున్నట్టుగా వాళ్ళని ఉపయోగించడం లేదు. బికాస్ రౌఫ్ వి ఆల్ నో దట్ విత్ ద న్యూ బాల్ హీ కెన్ గెట్ సమ్ ఎక్స్ట్రా బౌన్స్ కూడా రాబడగలుగుతాడు, ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతాడు. ఎందుకంటే అతనికి ఆ స్వింగ్ చేసే ఎబిలిటీ కూడా ఉంది. అండ్ షాహిన్ అఫ్రీదీకి రియల్ ఎవరైనా అంటే తోడుగా ఉండాలంటే ఐ థింక్ యూ కెన్ డూ దట్ డ్యామేజ్ యాక్చువల్లీ ఐ థింక్. ఎందుకంటే బంగ్లాదేశ్ మెయిన్ గా వీక్నెస్ ఎక్కడ ఉందంటే వాళ్ళకు ఓపెనింగ్ మినాయించి మిగతా వాళ్ళందరూ కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఫస్ట్ సెకండ్ డౌన్ నుంచి. ఈ రోజు లిటన్ దాస్ ప్లేస్ యాక్చువల్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్. ఈవెన్ మెహదీ హసన్ కూడా ఆడినట్లయితే కొంచెం డీప్ గా వాళ్ళకు బ్యాటింగ్ లైన్ అప్ స్ట్రెంత్ అవుతుంది. అప్పుడు కొంచెం ఒక బ్యాట్లు అనేది స్ట్రాంగ్ గా చూసే ఛాన్స్ ఉంటుంది మనకు. బట్ అదర్వైజ్ పాకిస్తాన్ బౌలర్స్ హావ్ రియలీ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. అగైనెస్ట్ ఇండియా ఆల్సో దే బౌల్డ్ వెల్ అండ్ అగైనెస్ట్ శ్రీలంక మనం చూసాం. శ్రీలంక అసలు యాక్చువల్గా 130 లోపే కట్టడి చేసే ఒక ఛాన్స్ కూడా కనబడింది. సో దే ఆర్ రియలీ కమింగ్ బ్యాక్ టు ద రిథమ్, మొమెంటమ్ లోకి వస్తున్నారు ఒక్కొక్కరు. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ పాకిస్తాన్. బికాస్ మన అందరికీ తెలుసు కదా పాకిస్తాన్ వాళ్ళ విక్టరీ అనేది కూడా ఎప్పుడు చెప్తుంటారు మనోజ్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద పవిలియన్ అని చెప్పి. అంటే డ్రెస్సింగ్ రూమ్ లోనే వాళ్ళు గెలుస్తారా గెలవరా అన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ డ్రెస్సింగ్ రూమ్ లోనే అన్ని బయటపడతాయి అని చెప్పి. ఇఫ్ దే లుక్ కాన్ఫిడెంట్, ఇఫ్ దే లుక్ ఎగ్జుబరెంట్ గా కనబడ్డట్టయితే డ్రెస్సింగ్ రూమ్ లో, ఆన్ ద ఫీల్డ్ వాళ్ళు దానికి రెట్టింపు పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు అసలు యాక్చువల్గా. సో మొన్నటి మ్యాచ్ లో ఆ తేడా అనేది కనబడింది డెఫినెట్లీ. శ్రీలంక కమింగ్ బ్యాక్ టు దేర్ గ్రూవ్ అంటావు కదా, మెల్లమెల్లగా వస్తున్నారు ప్రాబ్లం. బట్ వెన్ ప్లేయింగ్ విత్ ఇండియా డెఫినెట్గా వాళ్ళు కొంత హోప్స్లో అంటే కొంచెం కన్ఫ్యూజన్, ఒక భయం అయితే ఉంటుంది. ఎందుకంటే బికాజ్ చాలా మ్యాచెస్లో ఇండియాకి అగేన్స్ట్గా వాళ్ళు కుప్పకూలిపోయిన సందర్భాలే ఉన్నాయి కాబట్టి రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియాలో ఒక చర్చ కూడా జరిగింది. సో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వర్సెస్ మ్యాచ్లో ఇండియా విజయం సాధించి పాకిస్తాన్ ఓడిపోయిందో ఈ 5 క్రాఫ్ట్ గురించి కానివ్వండి రకరకాల చర్చకు వచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ ప్లేయర్స్ మధ్య కూడా మీరు అంటున్నట్టుగా డిస్కషన్ జరిగి వాళ్ళంతా వాళ్ళు తలపడ్డారు. నువ్వే కారణం అన్నట్టుగా, నువ్వే కారణం అని కూడా వాళ్ళంతా వాళ్ళే వాదోపాదన కూడా జరిగినట్టుగా చర్చ జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వస్తే డెఫినెట్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం లేదంటారా? ఐ థింక్ ఇప్పుడు దట్ ఈస్